తమ్ముడా ఈ రోజు వాడి వీళ్ళ మాట నీ కాలి కట్టలేనా తమ్ముడు నా తమ్ముడా మీరయ్యా నేను అడవిలో ఉన్నారా తమ్ముడా అడవిలకు అసలే ఉంటాయమ్మా అందరూ బాగుంటారు కోరుకుంటారే అందరున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదా అనుకుంటారు ఎవరెవరికల్లా ఏ అడవిలైనా అవి అసలు ఎప్పుడు వస్తాయి అమ్మగారు కల్లా చూడాలి ఉన్నదో ఎప్పుడు వస్తాయి నేను పుట్టి తల్లి నిన్ను కల్లా చూడాలని కోరుకుంటారు ఇలా నా తమ్ముడా నేను కడుపుతో నేర్చుకున్నారా తమ్ముడా కడుపులో ఉంటే కొడుకునే సాగుతున్నారా తమ్ముడా సాగుల పాలు పెద్ద అనుకున్నా కన్నా బొమ్మలకంటే ఇలా ఏ కర్తవ్యులు అన్ని ఎరుగలు సాగు దానికి కావాలి నెక్స్ట్ లెక్కలు చేసుకుంటున్నారు నా పేరు చెప్పలేవారా తమ్ముడా అయ్యో రారా పోయినా పోయినా పోయిందా పోయినా పోయిందా మరి ఇయ్యాల కనుక నన్నెల కొడితే పక్కన పండిత ప్రోగ్రాంలు చూసింది కానీ అడవిల్లాలేదు మంగళార్తి ఎవరు ఎవరట్టి తమ్ముడా అడవిల్లాలేదు ఎవరు వచ్చిరా అడవిల్లాలేదు పోసి తమ్మి ఈరోజు అక్కడ వారం వందలకి ఎత్తలేదు తమ్ముడా వీరయ్యా లగ్గం నాగలు అయిపోయినాయిరా ఎందుకు చెప్తావు నాగళ్ళు లగ్గం అయిందా అయింది నాగళ్ళు కూడా అయింది నాగలు కూడా అయింది ఎవరు వచ్చిండ్రు వచ్చిండే పెద్దగా ముసలాడు నా సామి రంగా వాడు ఎత్తున్నా అనుకున్నావు మంచిగా మూడు గడ్డం మరి జానుడు విషం ఆ శంకరుడు ఇక వాడు వచ్చిండు రథపుత్ర వాళ్ళు పంచకాల కట్ట కట్ట అది కాగితాల కట్ట పంచకాల కట్ట ఇట్లా కమ్మ వాడేసుకుంటూ చదివే చదువుతుండే ఆడి పక్క పట్టు ఉంది సామి రంగా అది మామూలు అనుకున్నావా అబ్బా ముసలి దాని పిల్లలు ఎంత పెద్ద అనుకున్నావు ఒక్కొక్క పిల్ల ఇంకెళ్తున్నది ఇక నువ్వు కూర్చుండే ఆ కూర్చున్నదా ఆ కూర్చుని ఆ ముసలి పట్టలేదు ఆ ముసలి పట్టకపోతే ఈ పక్క ఇది కొట్టేసారు కొట్టేసి ఇంకో కూర్చు సపోర్ట్ చేసారు ఈ కూర్చుని ఒక పిల్ల పెట్టి కాదురా వాడి ఇప్పుడు నాయలు అయిపోయింది ఆరా లగ్గం అయిపోయింది నాయలు అయిపోయింది అయిపోయింది అన్ని అయిపోయిన తర్వాత మరి వాడు వచ్చేటప్పుడు నువ్వెందుకు వచ్చినవురా అయ్యో అక్క నాకు ఓడున్నాడు ఆడుకోతానేమో ఆడి దగ్గర రానిస్తాడు వీడికి వస్తే నాకు ఇన్ని రోజులు వస్తే నాకు వయసులో కాతుండే మా అక్క పేరు చెప్తే ఆడ ఆ పంట ఆపించు పుల్ అంటే పుల్లు ఇచ్చు ఇప్పుడు నేను పోయి పొద్దుకి పోయిన నిన్న అరే ఒక కోటి అంటే అరే నిన్న మీ అక్క ఉండే మీ అక్క పేరు మీద ఖాతా రాసుకున్నా ఇచ్చిన ఇప్పుడు మీ అక్క లేదు ఓడ పేరు మీద ఇయ్యాలరా పైసలు ఇస్తేనే కోటిస్తున్నాడు కళ్ళ గురించి పైసల గురించి వచ్చింది అయితే కానీ నీ కొక్కాలాటకి వచ్చిన ప్రేమతో రాలేదు అన్నట్టు ఏ ప్రేమ ఉందా అక్క ఉన్నది మరి పైసలు నా దగ్గరికి వస్తే వాడి పోయినా పోగన్నా 200 ఇల్లు రాగానే తొట్టు గిట్ల చదువుకోవచ్చు అన్న కట్టు బట్టలతో వాళ్ళ కట్టాల్సి చేసినట్టు వాడెల్లా కొట్టే అన్న తుట్టుకోవాలబట్టి నువ్వు వాళ్ళ కొట్టి ఇప్పుడు నేను లేనావద్ద చెప్పి వాడి పోయినా వాడు వచ్చేస్తే వాళ్ళబట్టి నువ్వు వచ్చిన దగ్గర 10 రూపాయలు ఇవ్వ 100 రూపాయలు ఇవ్వ 200 ఇవ్వ నన్ను అడిగితే నా దగ్గర పెళ్ళంత కొట్టిన పేరుకో కొత్త లేదు వాడు కొట్టిన అటువంటి ఒక అన్న మాటలకు వాడి తిట్లకు ఆ యొక్క లోకం మీద నేను ఉండేది కాదు గురి వేసుకొని సచ్చేది ఏ బాయిలో వాడి చేసిన నువ్వెందుకు వెళ్తున్నావు
నాకు ఎవరున్నారా దీవులేదా అన్ని దిక్కులేదా అన్ని ఇలా నేను వాడిని చూసుకొని ఆ చెల్లి చంద్రవతి రాసిన ఇలా వాడలే ఆ చంద్రవతి లేకుండా అయిపోయింది, అక్కడ వాడ లేకుండా అయిపోయింది, ఇక్కడ నువ్వు లేకుండా అయిపోయాడు. మందురాడు సంవత్సరం నాయకుండా కొత్త మేనమామ వాళ్ళు మందులు పెట్టినారు మనిపిర్రు, నాకు వాడికి ఆపిరు వాళ్ళు చల్లగా బతకని ఉండదురా. నాకేముంది చెప్పు, వాడికి ఏమన్నా అనుకున్నావు? ఏమన్నాడు? అబ్బా వాడి గురించి నీకేమేరక అక్క? ఏమన్నాడు? వాడి భోగంలో వాడి ఆగంలో వాడున్నాడు, నాకు తుడితీయ పరిగం నాకున్నది, అది అక్క మా అక్క ఒక్కతే, అది కాపు కుక్క, నేను బ్రాహ్మణుడు. ఆ మాట మల్లన్న ఆడరా అన్నాడు. వాడు అన్నాడు రామరు నువ్వు ఇట్లా అన్నాడు. సరే తమ్ముడా, వాడు రెక్కలు పెద్దగైనాయి, వాడి బొక్కలు పెద్దగైనాయి, వాళ్ళ బలగం పెరిగింది. ఆనాడు 7 ఏళ్ల కింద ఎండిపోయిన మరి కింద వాడి మామ గట్టి పోతే ఎక్కడ దిక్కుగారి పక్షి అయిపోతారు అని నేను తమ్ముడు వేసి చదువుకున్నా కదరా పోయినా. ఇవాళ వాడికి వాడి బలగం ఎక్కువైపోయిందా తమ్ముడా పోయినా. వాడు పెట్టినా పర్వాలేదు తమ్ముడా, వాడు సల్లంగా బతకాలే, కమరాతి వాడు మంచిగుండాలి తమ్ముడా పోగన్నా. అక్కలేని అక్కడి వేసుకున్నాడు, అక్కలేని నాగెల్లి వాడు వేసుకున్నాడు తమ్ముడా. వాడికి ఎరుకోలేకున్న దిక్కులాడికన్నా ఎరుకలేదారా మీరా. ఆడ వెళ్ళలేదు లగ్గ శ్రీ నాగ వెళ్ళెత్తే శ్రీ ఊరాళ్ళెట్ల పట్టి ఓడి బియ్యం పోసుకొని ఎవరు ముందుగా తీరు తమ్మి బొడో. చేస్తే మనసు అవుతావా? ఎండాకాలం దినము జరాలు అక్క వాడు మరి నీవేమైనా ప్రేమలు ఉన్నాయా లేవా? వాడి దగ్గరికి పోయి ఒక్కసారి అరుచుకొని వస్తా. నువ్వు ఇట్లేడు మనిషి అవుతావు, నువ్వు ఆడదాకా పోయి అని మంచిగా మంచి చెట్టు మొత్తం అరుచుకుని వస్తానికి ఎందుకు ఏం బాగా నీకు? నేను అది చెప్తున్నా చెప్పు. ఆడ కాకపోతే నేనున్నా వాడికి ఏం చెప్తాను? నేను ఒక అక్క మాక తమ్ముడు నా చేస్తుందని చెప్పంటు చెప్తా కదా చెప్తాను. మరి అక్క మాక తమ్ముడు ఎల్లగొట్టినా సరే మంచిది, కానీ తమ్ముడు ఎట్లున్నాడు మంచిగా ఉన్నాడా తిట్లుండా పట్టున్నా అని చెప్పేసి ఒక తీరి ఎడుతున్నా చెప్తా. నువ్వేలోకు సరే సరే పోయినా పోతున్నా, నువ్వేలోకు సరే సరే. ఇప్పుడు నేనేమన్నా మరి నా దగ్గర ఏముంటా నీ ఆశ నాకు తెలుసురా. ఇప్పుడు కదా నేను తిన్నా అంటారా, నీకు కడుపు కన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ఒట్టికి బలము లేదు, మెత్తి మీద పెట్టుకొని నేనుంటా. నాకు చెంటికి రాని వాళ్ళ అలవాటు పూటకులు ఆగిపోయినా నన్ను వర్రి ఎక్కడ నువ్వు పోయేస్తావా నడుచుకుని నువ్వేలోకు. సరే మరి ఆడుకుంటావా ఎడువా ఆడుకుంటావా ఎడువా మరి వాడదు దాటావట్టే మెడలు దాటావట్టే ప్రేమతోటే కట్టినాయి పెరగవాడాలే ఎక్కి చూడా దేవుడా ఎన్ని మేడాలుండే దేవుడా అక్క జాడా దొరికే దేవుడా అక్క జాడ దొరికిందా? అబ్బా అక్క జాడ దొరికిందా? ఏమన్నది అక్క? ఏమన్నా అంటున్నావా? చేసురా అమ్మా నీకేమో అక్క లేకుండా నువ్వు ఒక్క నిమిషం బతుకులేవు, ఒక్క నీళ్ళు కూడా తాగుతలేవు. ఆడుకోతే అక్క భోగం నీకేమెరక. మంచిగా అక్కడ ఏడుతురాదులు ఉన్నారు కదా, ఆ ఏడుతురాదులు ఉన్నారా? వాళ్ళు దేవే దేవతలు. అక్క మంచిగా ఈనాడు పట్టం అంతా పరంగిరి మీద అటు ముట్టియాలనే మంచిగా ఇట్లు వాళ్ళే కలుసుకొని నెత్తికింద చేతులు పెట్టుకొని తెల్లగల వంటనే పట్టే అది గడుకొక్కడు చెప్తున్నారు. జిలేబీ 3 లడ్డు తెస్తుండు, 1 జిలేబీ తెస్తుండు, తినే తింటుంది మంచిగా ఊపుతుండు అనిపించాలి ఉయ్యాల. అమ్మా నేను ఆడలేకపోయినా తమ్ముడా ఒక్కసారి ఆడలేకపోతే అక్క శనార్థి నువ్వు ఇంకా అరే తమ్ముడు ఎలా కొట్టిండు. ఆయన పర్వ నాకేంది, నా పర్వ ఆయనకేంది. బుర్రమంద నాదే, బర్రమంద నాదే, నాగల
ఎకరాల మంది నాదే కోటలున్నాయే పేటలున్నాయే వంది ఏమున్నది తొడితే కాడుకు ఇస్తే పంచకు అని చెప్పి ఇట్లా అన్నది అక్క అన్నది ఆ మాట అన్నదంటే మళ్ళీ అక్క అన్నదిరా ఆ మాట నువ్వే అంటున్నావు అన్నదంటే మళ్ళీ అన్నదిరా నేను నమ్మలేనురా పోయిడా అన్నదే నేనైతే నమ్మలేనురా నాకు చీడబట్టింది నాకు చెప్పడానికి ఇట్లా అక్కంటే నేను అంటున్నా లేదురా అన్నదిరా ఆ మాట అక్క అరే అన్నది అంటే అన్నదిరా అంటున్నా ఇగో ఇంకొక మాట అన్నది ఏమన్నది నేను కాపు తల్లిని ఆడు బ్రాహ్మణ కుక్క శివా వాని పర్వ నాకేంది నా పర్వ వానికేంది అన్నదిరా ఆ మాట అన్నదటది అక్క అన్నదంటే మాత్రం నేనైతే నమ్మలేను నువ్వే అన్నదటది అన్నది అన్నదా అన్నది అరే అన్న తప్పకుండా అన్నదా అన్నదే అన్నదిరా కడిగి ఇగో ఒక 200 కోటకు ఇలా అక్క పోయిన బాధల్లో నేను ఉంటే నువ్వు కోటకు పైసలు కావాలంటున్నా పెయ్యంత కొట్టిన పేరుకు ఒక కొత్త లేదురా మరి అట్లా అది మంచిగా సంసారం మొత్తం అక్కదేనా అక్క చేతుల్లో సంసారం పెట్టు నా దగ్గర ఏమున్నదిరా అన్న నాకు తెలుస్తుంది అట్లేదురా నా దగ్గర పెయ్యంత కొట్టిన పేరుకు ఒక కొత్త లేదురా నా దగ్గర పైసలు లేవురా నా దగ్గర ఎక్కడ పైసలు సంసారం అంతా అక్కదేనాయే సంసారం అంతా అక్కదేనా అక్కకే ఎరకగా నాకేం ఎరకరా అక్కదేనాయే అరే నీ కాతలేదా అక్క ఎక్కడిదిరా అరే మొన్న చేపించగా అక్క కాత నీకు మనం కళ్ళు తాగుతాం రా అన్న ఏంది నేను తాగుతానా రా అన్న కళ్ళు నేను తాగుతా నువ్వు తాగుతా కావచ్చు కానీ నాకే పెరకరా సిరాడితే టైం అయింది అక్క దాని ఆగం దాని భోగం ఆయన పర్వ నాకేంది నా పర్వ ఆనికేంది కోటలున్నాయి మిద్దలున్నాయి నేను వచ్చి వాడిని ఏడిచి తాకితే ఆర్చుకోరన్నా శివ శివ అనకరా మాట పోయిరా. అన్నది అనదిరా అక్క జరుగుతుంది నేను తాగుతాను రా గది నువ్వు తాగవా నేను తాగలేనురా అన్న సంసారం అవుతావా అన్న మనం బ్రాహ్మణుల్లో అన్నయ్య మనం సులభంగా ముట్టలేం కదా బ్రాహ్మణులు డిస్కౌంట్స్ ముట్టరు కళ్ళు మాంసం ముట్టరు మరి పెంట మీద మన కోడిగుడ్ల ముచ్చరున్నాయి అవి ఎక్కడియే కాంప్లెక్స్ కట్టినే కావచ్చురా వేరే దగ్గరికి వెళ్ళి నాకే వెరకరా గది నాకు ఎరికే నీకు ఆకులు నాకు అయ్యా అన్న అక్క మంచిగా ఉందారా మరి మంచిగానట లేదా మంచిగా పొద్దు మాపు అది తిన్న అరగక ముందే ఓడి మీద ఓడి పెడుతుడు చేతుంటే మంచిగా ఊతున్నాం అని ఇట్లా అరుగునట్లా అయితే ఒక్కసారి నా తమ్ముడని యాద చేస్తలేదా దానికి ఇక తమ్ముడట దాని భోగం దానికి అయ్యో రామమ్మారే అక్కరా అయ్యో రామమ్మారే అక్కరా ఓ యక్క మా గాలిరా అయ్యో నా యక్క మా గాలిరా కంకడా పొల్లరా అయ్యో ఇల్లు దానే ఇద్దరా పత్తి కంకడా పొల్లురా అయ్యో నన్ను దాడే పూలవా అయ్యో నాదా ఈరే పూలవా కులాడి వాళ్ళు కున్నడా 5 ఏళ్ళ పట్టుకున్నాడు 10 ఏళ్ళ పప్పది పట్టుకొని జయమంగళాలు ముట్టించుకొని ఒలకంగా ఓడియం తీసుకొని రారాలు మీరయ్యా అయ్యో అమ్మ మగారమ్మ నీ పేరే మగారమ్మ అమ్మ మగారమ్మ నీ పేరే మగారమ్మ అయ్యో గడికి వేలు పుట్టాను గడి అమ్మ
నన్ను ఎలా కొడుతువా చిన్ననాడు తమ్ముడా పల్లె తగలెట్టి పండుగ తగలెట్టి తమ్ముడా ఉప్పుతో ముక్కుగా తగలెట్టి తమ్ముడు తగలెట్టుకుని తగ్గగా రాజుని తమ్మి ముందరికొచ్చి పెద్ద పెద్ద చెప్తే పూగా రాజు తమ్ముడా వీరయ్య తమ్ముడా నన్ను పోతుందా నా బంగారు తమ్ముడు నాగా నీ ముఖం నొత్తు తల్లి ఇవాళ నా పేరు ఎక్కడ వాయరా ఈ పెద్ద ఎక్కడో పేరెక్క వాళ్ళకి వారా తమ్ముడా ఈ సాగిరా ఈ రెక్కలు ముందు ఎవరు అడిగి తమ్ముడా వీరయ్య కూడాడు కుండలో ఎవరు పెట్టిరా నువ్వు అడిగియాలి ఎవరికి వచ్చావురా తమ్ముడా నీ బంగారు చెప్పుకొని నా ప్రాణం అవుతుంది నా ప్రాణం జాలవుతుంది కింద లేదు మీద లేదు నా ప్రాణం ఆకాశం వెళ్ళలాడుతుంది కొట్టింది వచ్చిన వారి రకమైన అయితే కత్తికి కావాలని నాగేంద్ర కాలేదు నా మాట నమ్మకం లేకపోతే ఇంతమంది కులా బాంధవులు ఉన్నారు కులా బాంధవులు లగ్గం ఒక్కటి అయింది నాగేళ్ళు కాలేదా ఆ లగ్గం కూడా కత్తికుండా కావడానికి కత్తికి కావడానికి లగ్గమైంది కానీ నీకు నాగేళ్ళు అయితే కాలేదు అప్ప